शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। आइए सब उधर हाँ आइए ربنا تقبل منا الفاتحة إلى النبي محمد مصطفى صلى الله عليه وسلم. قل هو الله أحد الله الصمد الذي لم يلد ولم يولد قل هو الله قل هو الله. قال الله تعالى في شان حبيبه تعظيما وتكريما إن الله اللهم صل على محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. اللهم صل على سيدنا شفيعنا في أهل طاعتك أجمعين. اللهم افتح لنا بالخير اللهم اختم لنا بالخير واجعل أمورنا واهبنا بالخير بيدك الخير إنك على كل شيء محمد وعلى آله وصحبه أجمعين. ألا إن أولياء الله الحمد لله और सो जितने वर्कर्स कांग्रेस के करे उनके जो भी दिली मकासद हैं अल्लाह ताला को कबूल फरमाए, जायज़ मकासद को कबूल फरमाए और उनकी सेहत व आफियत से रखे, उनके कारोबारों में तरक्की दे और बिजनेस है तो तरक्की अता फरमाए, नौकरियाँ है तो और तरक्की दे और सबको सेहत व आफियत से रखे। हमारे अल्हम्दुलिल्लाह ये अब एमएलए बनाए इंशाअल्लाह मिनिस्टर भी बने। हाँ नीचे बैठते थे इधर बैठ के శాసాగుట్ట దర్గాలోని ఉరుసు ఉత్సవానికి వేల మంది మహబూబ్ నగర్ పట్టణమే కాదు చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి బాబా దర్శనం చేసుకొని వారి సమాధి దగ్గర నివాళి అర్పించి కోరికలను కోరుకొని వెళ్తారు. ఇక్కడ దాదాపు 98 సంవత్సరాల నుంచి ఉత్సవం జరుగుతూ ఉంది. ఒక గొప్ప నమ్మకం ఉంది ఈ ప్రాంతంలో. బాబా సన్నిధికి వచ్చి ఏ కోరికలు కోరినా అవి ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం కొన్ని వేల మంది భక్తులను ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా తీసుకొస్తారు. చాలామంది మాలాంటి వాళ్ళం కూడా ఎన్నోసార్లు ఇక్కడ మొక్కులు మొక్కుకున్నాం, అవి నిజమైనవి. అందుకే అందరికీ కూడా నమ్మకం. ముఖ్యంగా ఈ ఉరుసు జరుగుతున్న ఈ 3 రోజుల కాలంలో 4 రోజుల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి వారి దీవెనలు పొందుతారు. వీళ్ళకు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా దర్గా యాజమాన్యం, పెద్దలు షాసాబు, వారి కుమారులు, వారి కుటుంబం, వారి తమ్ముళ్ళు అందరూ కలిసి చాలా చక్కగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎటువంటి లాభాపేక్ష కూడా ఉండదు. ప్రజలకు సేవ చేయాలా, బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలా అని చెప్పి వాళ్ళు గత 98 సంవత్సరాల నుంచి ఇక్కడ
ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతం ఇంకా ఎన్నో వందల సంవత్సరాల పాటు ప్రజలను మన్ననలు పొంది బాబా ఆశీర్వాదం కోసం ప్రజలు వస్తారు. వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా వంతు సహాయ సహకారం మేము చేస్తాం. ఖచ్చితంగా ఈ 3-4 రోజులు పట్టణ ప్రజలు, చుట్టుముట్టు ప్రజలు వచ్చి బాబా దీవెనలు పొంది ఆ కోరికలు కోరుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు. సో ఈసారి కూడా గతంలో లాగే ఈరోజు కూడా వచ్చి వారి దీవెనల కోసం ప్రార్థనలు చేస్తున్నాం.